హరి ఓం. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక చక్కటి కథని చెప్పుకుందాం. ఇది జరిగినది తమిళనాడులో కావేరీ నది ఒడ్డున ఒక ఊళ్ళో ఒక కాపు ఉండేవాడు. అతని భార్య ఎంతో ధర్మబుద్ధి కలవాళ్ళు. అయితే వారికి గంపెడు మంది పిల్లలు ఉండడం చేత భార్యాభర్తలిద్దరూ ఒళ్ళు విరుచుకుని పనిచేసిన అందరి పొట్టలు నిండడానికి గంజి తప్ప మరేదీ ఉండేది కాదు. ఏ పూట అయినా సంకటి తింటే ఆ పూట వారికి విందే. ఇంతగా తిండికి కటకట్లాడుతున్న ఆ కాపు దంపతులు తమ ఇంటికి ఆకలితో వచ్చిన వారికి ఎన్నడూ లేదని ఎరగరు. తాము తాగే గంజిలోనే ఆ అతిథికి కూడా ఎంతో ప్రేమగా అంతో ఎంతో గంజి పోసేవారు. ఒకనాడు వాళ్ళందరూ భోజనానికి కూర్చున్న సమయంలో ఒక బికారివాడు ఆకలితో మలమలలాడుతూ వచ్చాడు. కాపు, అతని భార్య తాము తాగబోతున్న గంజిలో నుంచి సగం సగం తీసి ఆ బికారివాడికి పోశారు. కొన ప్రాణంతో ఉన్నట్టు కనిపించిన ఆ బికారి ఆ గంజి తాగి అమృతం తాగిన వాళ్ళలాగా కోలుకున్నాడు. అతడి ముఖానికి కళ వచ్చింది. అతడు కాపుతో, మీ దంపతులు వంటి పుణ్యాత్మల్ని నేనెక్కడా చూడలేదు. మీరు గంజి చేసుకునే చట్టి పట్టుకురండి, దాన్ని అక్షయపాత్రగా మారుస్తాను అన్నాడు. కాపు భార్య తమ చట్టిని తీసుకొచ్చి బికారికిచ్చింది. అతడు దాన్ని చేతితో పట్టుకుని ఏదో మంత్రాలు చదివి దానిపైన మూత ఉంచి, ఇంక మీరు తిండికి వాచిపోయే అవసరం లేదు, రాజుగారి వంటశాలలో తయారయ్యే ప్రతి వంటకము ఈ చట్టులో మీకు దొరుకుతుంది అని చెప్పి ఆ క్షణంలోనే లేచి బయటికి వెళ్ళిపోయాడు. కాపు దంపతులు ఈ బికారివాడి మాటలు నమ్మలేదు గాని ఆ మాటల్ని మటుకు ఆశీర్వాదంగా భావించారు. అయితే ఆ రాత్రి కాపు భార్య గంజి కాయడానికి చట్టి మీద మూకుడు ఎత్తేసరికి కమ్మటి వాసనలు వెదజల్లుతూ చట్టి నిండుగా వంటకాలున్నాయి. ఇంట్లో అందరూ చాలా సంతోషపడిపోయారు. అందరూ ఎక్కువగా తిన్నా గాని అవి తరగలేదు. అది నిజంగా రాజభోజనమే. అది మొదలు కాపు దంపతులు, వాళ్ళ పిల్లలు ఆ చట్టి ధర్మాన తాము రాజభోజనాలు చేయడమే కాకుండా తమ ఇంటికి వచ్చిన అతిథులకు కూడా అదే భోజనం పెడుతూ వచ్చారు. కాపు తన ఇంటికి వచ్చిన అతిథులతో, అయ్యలారా, నేను పెట్టేది తినండి, కానీ దాని గురించి నన్ను ఎలాంటి ప్రశ్నలు వేయకండి అని వేడుకునేవాడు. అతని ఇంట భోజనం చేసిన వాళ్ళు ఇతర చోట్లకు వెళ్ళి, ఫలాని రైతు పెట్టిన భోజనమే భోజనం, మహారాజులకు తప్ప అటువంటి భోజనం దొరకదు అని చెప్పుకునేవాళ్ళు. కాపు ఇంట్లో ఈ విధంగా జరుగుతూ ఉంటే అవతల రాజుగారి ఇంట్లో వంటకాలు తరిగిపోతూ ఉండడం జరిగింది. ఈ సంగతి మొట్టమొదటగా రాజుగారి వంటవాడు గమనించాడు. వాడు రాజకుటుంబానికి కావలసిన దానికంటే ఎక్కువగానే వండినప్పటికీ ఒక్కొక్కసారి వంటకాలు చాలకుండా ఉండేవి. గిన్నె నిండా పాయసం తయారు చేసి మూత పెడితే వడ్డించే సమయానికి గిన్నెలో పాయసం వెల్తిగా ఉండేది. ప్రతి పూట ఇదే జరుగుతూ ఉండడం చేత వంటవాడు ఇదేదో దొంగ చేస్తున్న పని అనుకున్నాడు. అయితే ఆ దొంగ ఎవడో ఎంత నిఘా వేసినా అతనికి దొరకలేదు ఆ దొంగ. చివరికి వాడు జరుగుతున్న వింతన గురించి రాజుగారికి విన్నవించుకున్నాడు. రాజుగారు మొదట వాడి మాటలు నమ్మలేదు. తర్వాత స్వయంగా పరీక్షించి వంటపాత్రలోని వంటకాలు తరిగిపోతూ ఉండడం గమనించాడు. రాజు ఈ విషయాన్ని మంత్రితో చెప్పాడు. మంత్రి కూడా స్వయంగా పరీక్షించి వంటకాలు తరిగిపోతున్నాయని రూఢీ చేసుకున్నాడు. రాజుగారి ఇంటి రహస్యం గుట్టుగా ఉండదు. ప్రతి పూట రాజుగారి ఇంట్లో వంటకాలు ఎవరో ఎత్తుకుపోతున్నారనే వార్త ఊరంతా పాకింది. ఇంకోవైపు నుంచి కాపు ఇంట్లో రోజు రాజభోజనం చేస్తారన్న వార్త కూడా పాకింది. ఈ రెండు పుకార్లు కలుపుకుని అర్థం చేసుకున్న వారికి రాజుగారింట్లో మాయమయ్యే వంటకాలు ఎలాగో కాపు ఇంటికి చేరుతున్నాయి అన్న అనుమానం తలెత్తింది. త్వరలోనే ఈ అనుమానం రాజు దాకా, మంత్రి దాకాను వెళ్ళింది. అసంభవం, నేను విచారించాను. ఈ కాపు ఊరి చివర ఒక గుడిసెలో ఉంటున్నాడు. చాలా పేదవాడు, కానీ దేవుడి లాంటివాడని అందరూ చెప్పుకుంటారు. ఏమైనా గాని వాడు ప్రతి పూట మన దివాణానికి వచ్చి వంటకాలు మాత్రమే దొంగిలించుకుపోతున్నాడంటే అది నమ్మరాని విషయం. అంత రహస్యంగా రాజభవనంలోకి రాగలవాడు ఎంత విలువైన వస్తువునైనా ఎత్తుకుపోయి సుఖంగా బతకవచ్చు కదా. పూట దొంగతనానికి రావడం అంటే మాటలా అన్నాడు మంత్రి. అయినా మనం వెళ్ళి ఒక పూట వాడి ఇంట్లో తిండి తింటే నిజం తెలిసిపోతుంది కదా. వాడు ఇంటికి వచ్చిన అతిథుల్ని లేదని పంపించట అన్నాడు రాజు. ఇలా ఆలోచించి రాజు, మంత్రి మామూలు దుస్తులు ధరించి పెద్ద పెద్ద తలపాగాలు చుట్టి చేతికి కర్రలు పట్టుకుని ఎవ్వరికీ తెలియకుండా కాలి నడకన కాపు ఉండే ఇంటికేసి బయలుదేరారు.
బయలుదేరే ముందు వారు రాజుగారి ఇంట్లో ఏమేమి కూరలు పాయసాలు తయారవుతున్నాయో వంటవాడిని అడిగి తెలుసుకున్నారు. అక్కడ కాపు ఇంట్లో వారంతా భోజనాలకు కూర్చోబోతుండగా ఇద్దరు ఆజానుబాహులు వచ్చి, అయ్యా, మేము పొరుగురు రెడ్లం, ఎండపడి వచ్చాము, ఈ పూటకు కాస్త భోజనం పెట్టించగలరా అని అడిగారు. కాపు లేచి వారిని ఎంతో ప్రేమతో ఆహ్వానించి వారికి కూడా ఆకులు వేయించి భార్య చేత వడ్డన చేయిస్తూ, అయ్యలారా, నేను పెట్టినది తిని వెళ్ళండి, దయచేసి నన్నేమీ ప్రశ్నలు వేయొద్దు అన్నాడు. ఆకులలో వడ్డన అవుతుండగానే అవి రాజుగారు వంటశాలలో చేసిన వంటకాలని మారువేషాలలో ఉన్న రాజుకి మంత్రికి తెలిసిపోయింది. వాళ్ళు భోజనం చేయడానికి వచ్చిన వారు కాదు గనక కాపుతో, శ్రీమంతులకు కూడా సాధ్యం కాని ఈ భోజనం నీకు ఎలా దొరికింది అని అడిగారు. దయచేసి నన్నేమీ అడగండి అన్నాడు కాపు. ఆ విషయం చెప్తేనే గానీ మేము అన్నం తినేది లేదు అన్నారు అతిథులు. విధిలేక కాపు జరిగినదంతా చెప్పాడు. రాజుగారికి అంతా వినేసరికి పట్టరాని ఆగ్రహం వచ్చి ఆయన చివాలన లేచి తన చేతి కర్రతో కాపు చట్టి పగలగొట్టి మంత్రిని వెంటబెట్టుకుని ఇంకో మాట మాట్లాడకుండా లేచి వెళ్ళిపోయాడు. కాపు భార్య చట్టి పెంకులు పట్టుకుని కంటికి మంటికి ఏకధారగా ఏడవసాగింది. ఊరుకోవే, మనం ఎప్పుడూ రాజభోజనం చేశామా ఏమిటి? ఇవాళ్టితో మనకి భోజన సుఖం పూర్తయిపోయింది, మన కలో గంజో మనకు ఉండనే ఉంది కదా అని భర్త ఆమెను ఓదార్చాడు. కానీ కాపు ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ చట్టి పగలగొట్టేసి ఇంటికి తిరిగి వెళ్ళిన రాజుకి మంత్రికి ఆ పూట భోజనం లేకుండా పోయింది. ఎందుకంటే రాజుగారి వంటవాడు వచ్చి, మహారాజా, వంటకాలు పొయ్యి మీద పాత్రలో ఉండగానే మాయమైపోతున్నాయి, కావలిస్తే పాత్రలు చూడండి, బయట అంతా మసి లోపల తోమేసినట్లు ఎలా ఉన్నాయో చూడండి, ఒక్కొక్క పాత్ర 6 సార్లు కూరలతో నింపి పొయ్యి మీద పెట్టాను, క్షణంలో ఖాళీ అయిపోతున్నాయి అన్నాడు వంటవాడు. రాజుగారు కాపు ఇంట్లో భోజనం చేసి వచ్చినవాడైనా కాదు. మంత్రి తన ఇంటి నుంచి రాజు కుటుంబానికి భోజనం పంపించాడు. కానీ రాజుగారి ఇల్లు చేరేసరికి ఆ వంటకాలు కూడా మాయమైపోయాయి. తాను చేసిన అన్యాయం కట్టు కుదుపుతున్నదని రాజుకి తెలిసి వచ్చింది. ఆయన మంత్రితో సహా కాపు ఇంటికి వెళ్ళి కాపు కాళ్ళ మీద పడి, నేను కోపావేశంతో చేసిన దుర్మార్గాన్ని క్షమించాలి, మీ చట్టి పగలగొట్టినందుకు పరిహారంగా పెద్ద మాన్యం ఇస్తాను, ఇక నుంచి మా వంటశాలే మీ వంటశాల, రోజు మా ఇంట చేసే వంటకాలలో సగం మీ ఇంటికి పంపుతున్నాను, నన్ను నా కుటుంబాన్ని తిండికి మార్చి చంపితే మీకేం లాభం అని ప్రాధేయపడ్డాడు. కాపు కంగారు పడి, అయ్యా, నేను మీకేమీ చేయలేదు, చట్టి పగిలిందని నా భార్య ఏడుస్తుంటే గంజి తాగి బతుకుదాంలేమని చెప్పాను, మీకు అన్యాయం జరిగితే అది నా వల్ల జరగలేదు, మిమ్మల్ని క్షమిస్తే నాకు చట్టి ఇచ్చిన మహానుభావుడే క్షమించాలి అన్నాడు. తన ఇంటి వంటలో సగం కాపుకి ఇస్తానన్నాక రాజుగారి వంటశాలలో చేసిన వంటకాలు చేసినట్టున్నాయి. వెంటనే రాజుగారి వంటవాడు పరుగు పరుగున అక్కడికి వచ్చి రాజుగారితో ఆ విషయం చెప్పాడు. కాపు రాజుగారిచ్చిన మాన్యంతో సుఖంగా జీవిస్తున్నప్పటికీ వారికి రాజభోజనం పూట పూట వస్తూనే ఉండేది. ఆ కాపు కుటుంబం అతిథులకి ఎందరికో ఇంకా ఇంకా పెడుతూనే ఉన్నాడు. ఆ విధంగా ఆ కుటుంబానికి 3 తరాల పాటు జరిగింది. చూసారా, తమకి ఉన్నా లేకపోయినా ఉన్న దాంట్లోనే ఇతరులకు పెట్టినందుకు ఆ కాపుకి ఎంతటి ఫలితం వచ్చిందో. అందుకే పరోపకారార్థమిదం శరీరం అన్నారు. తర్వాతి భాగంలో మరొక మంచి కథని చెప్పుకుందాం. హరి ఓం.